ఒక మధ్యతరగతి వ్యక్తి 20 ఏళ్ల కింద ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటున్నారు అనుకుందాం. ఆ వ్యక్తి కానీ జూలై 22, 2024 రోజు అమ్మిన దానికంటే జూలై 24, 2024 రోజు అమ్మితే కట్టాల్సిన ట్యాక్స్ చాలా 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 ఎక్కువ ఉంటుంది. అది ఎట్లాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. హలో ఫ్రెండ్స్, కేంద్ర బడ్జెట్ 2024 నిన్న రాగానే నిన్న సాయంత్రం ఒక లైవ్ చేశాము. అసలు బడ్జెట్ని ఎట్లా చూడాలి అన్న అంశంతో మొదలుపెట్టి ఈ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయని ఒక స్థూలమైన విశ్లేషణ కూడా చేశాం. ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇకపోతే ఈరోజు నేను బడ్జెట్లోని కొన్ని మైక్రో అంశాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అందులో మొట్టమొదటి అంశం క్యాపిటల్ గెయిన్స్ మీద తగ్గించిన లేదా పెంచిన ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీద ప్రకటన రాగానే ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు తగ్గిపోయాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సాయంత్రానికి కోలుకున్నప్పటికీ కూడా ముందు రోజు కంటే తక్కువకే ముగిశాయి. సో అసలు క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? మనం ఏదైనా కొనుక్కుని కొంతకాలం తర్వాత అమ్మితే దాని మీద వచ్చే లాభం ఏదైతే ఉంటుందో అది గెయిన్. అంటే మనం పెట్టిన క్యాపిటల్ మీద వచ్చిన గెయిన్. అది ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టే షేర్లు కావచ్చు, వీటిలో ఏదైనా సరే వీటిలో వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటుంది, షార్ట్ టర్మ్ ఒకటి, లాంగ్ టర్మ్ ఒకటి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి ఇప్పుడు నేను చెప్పబోట్లేదు, ఎందుకంటే అది సింపుల్ కాలేదు. ఏడాదికి 2 ఏళ్ళకని రకరకాల లెక్కలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వాటి మీద వేసే ట్యాక్స్ గురించి మాత్రమే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాంగ్ టర్మ్ మీద చాలా కాలంగా 20% ట్యాక్స్ ఉంది, షార్ట్ టర్మ్ మీద 10% ట్యాక్స్ ఉంది. బడ్జెట్ 2024 రెండింటినీ ఒకే బ్రాకెట్లోకి అంటే 12.5% బ్రాకెట్లోకి తీసుకొచ్చింది. షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద అంటే ముఖ్యంగా షేర్లలో వచ్చే లాభాల మీద వేసే ట్యాక్స్ 10 నుంచి 12.5కి పెంచారు. కాబట్టి న్యాచురల్గానే స్టాక్ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. అది మనం అర్థం చేసుకోగలం. రెండోది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 20% నుంచి 12.5% తగ్గించింది. దాదాపుగా 7.5% తగ్గింది. కాబట్టి చాలా మేజర్ లాభం కలగాలి, కానీ ఇక్కడ కూడా కలిగేలా కనిపించట్లేదు. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగం దీనివల్ల దెబ్బతింటుంది అంటున్నారు. అది ఎందుకు అన్నది నేను వివరిస్తాను. అయితే ఈ వివరణకు నేను ఒక లైవ్ కేసు తీసుకుంటున్నాను. ఈ కేసు ద్వారా అసలు ఏం జరుగుతుంది క్యాపిటల్ గెయిన్స్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి సింగరేణి కాలనీస్లో పనిచేస్తాడు. ఆయన 2004లో ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు 16 లక్షలకి. ఆయన దగ్గర పెద్దగా సేవింగ్సే లేకపోవడంతో కేవలం 20% మార్జిన్ మాత్రమే కట్టి మిగిలిందంతా కూడా లోన్ తీసుకున్నారు. అంటే మొత్తానికి 16 లక్షలు కూడా వైట్లోనే కొనుక్కున్నారు. అందులో బ్లాక్ అనేది లేదు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఆయన రిటైర్ అయ్యారు. కానీ అప్పటికి లోన్ ఇంకా 12 లక్షల దాకా ఉంది. రిటైర్మెంట్లో వచ్చిన డబ్బుల్లో మేజర్ భాగం దీనికి కట్టేసి అప్పు నుంచి బయటపడ్డారు. కానీ సింగరేణి కాలనీస్ లాంటి కార్పొరేషన్స్లో పనిచేసే వాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు. ఉన్నా కూడా పేరుకు మాత్రమే ఉంటుంది, పెద్దగా ఉండదు. బేసిక్గా తనకు వచ్చే కొద్దిపాటి పెన్షను, పిఎఫ్లో మిగిలిన కొంచెం డబ్బులతో ఆయన ఆ ఇంట్లో ఉన్నారు. బట్ ఆ తర్వాత కాలంలో 10 ఏళ్లలో అనేక ఖర్చులు వచ్చాయి. ముఖ్యంగా పాండమిక్లో చాలా ఖర్చులు వచ్చాయి. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, వీటన్నిటితోటి అప్పులు అయిపోయి ఈ ఇల్లుని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక 3 నెలల కింద 3 నెలల కింద ఆయన బేరం పెడితే ఆయనకు 55, 56 ఆ రేంజ్లో ఆఫర్స్ రావటం మొదలుపెట్టింది. బట్ ఆయన కనీసం 60 వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ దాన్ని రిజిస్టర్ వాల్యూ కూడా దాదాపుగా అంతే ఉంది, 55, 56 లక్షలే ఉంది. అంటే ఆయన దాన్ని అమ్మితే మొత్తం డబ్బులు వైట్గానే చూపించాలి, కానీ అందులో ఎక్కడైనా బ్లాక్గా చూపించుకునే అవకాశం కూడా లేదు. సో ఈ పరిస్థితుల్లో బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 20% నుంచి 12.5%కి తగ్గిస్తున్నట్టుగా వార్త వచ్చింది. ఈ వార్త రాగానే ఈరోజు ఉదయం నేను ఆయనకి కాల్ చేసి అడిగాను, మీరు ఇల్లు అమ్మేశారా, ఇది క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి డిఫరెన్స్ వచ్చింది అని అడిగితే ఆయన, లేదమ్మా అమ్మలేదు, కానీ ఇప్పుడు అమ్మితే నాకు చాలా నష్టం అని చెప్తున్నారు. మొన్నటి కంటే కూడా ఇవాళ అమ్మితే చాలా నష్టమట, నాకు చాలా ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అంటున్నారు. ఇంకా నాకు కూడా డీటెయిల్స్ తెలీదు అని చెప్పారు. సో ఆయన దగ్గర డీటెయిల్స్ తీసుకుని నేను మా సీఏకి పంపించాను. ఇది ఒకసారి చూడండి ఏంటి దీని పరిస్థితి అంటే ఆయన నాకు లెక్క వేసి పంపించారు. ఆ లెక్క మీకు చెప్తాను. మనం చాలాసార్లు అప్పుడు ఫలానా సంవత్సరంలో అంత అయితే ఇప్పుడు ఎంత అయి ఉంటుంది అని ఒక లెక్క వేస్తుంటాం కదా. ఈ లెక్క నిజానికి గాల్లో వేయాల్సిన పని లేదు. ఒక శాస్త్రీయమైన లెక్క ఉంది. అందరూ సిఐలు కూడా ఆ లెక్కనే ఫాలో అవుతారు. ప్రభుత్వం కూడా ఐటీలో దాన్నే ఫాలో అవుతుంది. సో ఆ లెక్క ఏంటంటే, మనం ఏదైనా ప్రాపర్టీని ఫలానా సంవత్సరంలో కొంటే ఫలానా సంవత్సరానికి దీని వాల్యూ ఏంటి అనడానికి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంటుంది. దాన్ని కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనే ఒక టేబుల్ ద్వారా చూస్తారు. CII అంటారు. ఉదాహరణకు ఈ అపార్ట్మెంట్నే తీసుకుందాం. ఈ అపార్ట్మెంటు 2004లో 16 లక్షలు కొన్నారు. దాని CII ప్రకారం ఇవాళ 2024లో అది
51 లక్షలు అవుతుంది. అంటే 2004లో CAA 109 ఉంటే 2024లో 348 అయింది. అంటే 16 లక్షలు ఇంటూ 348 డివైడెడ్ బై 109 ఈక్వల్ టు వచ్చేది 51 లక్షలు. ఇలా 16 లక్షల ప్రాపర్టీ విలువ ఇవాళ 51 లక్షలు అయింది అనేది ఇండెక్సేషన్ అంటారు దీన్ని. సో 56 లక్షలకి ఆయనకి బేరం వచ్చింది, అమ్మితే ఆయనకు వచ్చే నికర లాభం 5 లక్షలు. ఈ 5 లక్షల మీద 20% ట్యాక్స్ కడితే ఆయన ₹1,00,000 ట్యాక్స్ కట్టాలి, ఆయనకి మిగిలేది 4 లక్షలు. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 20% నుంచి పన్నుని 12.5%కి తగ్గించారు. తగ్గించి ఇండెక్సేషన్ తీసేశారు. అంటే 16 లక్షలకు అప్పుడు ఆయన కొన్న అపార్ట్మెంటు ఇవాళ ఆయన 56 లక్షలకు అమ్మితే ఆయనకు 40 లక్షల లాభం వచ్చినట్టుగా ప్రభుత్వం చూస్తుంది. దాని మీద 12.5 క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టడం అంటే 5 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టాలి. ఆయనకు మిగిలేది 51 లక్షలు మాత్రమే. అంటే ఆయన కొన్నదానికి ఇన్ఫ్లేషన్కి సరిపోయింది తప్ప ₹1 కూడా లాభం రాలేదు అని అర్థం. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ని తగ్గించినట్టే తగ్గించి ఇండెక్సేషన్ తీయటం వల్ల చాలామందికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్కి చాలా సమస్య. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా తన డబ్బుల్ని బంగారంలోనో భూమిలోనో ప్లాట్లలోనూ కొనిపెట్టుకుని ఉంటుంది. మన బంగారం కొన్న రోజు ఎంత వాల్యూ ఉందో అది ఓపెన్ సీక్రెటే, అమ్మే రోజు ఎంత వాల్యూ ఉందో అది ఓపెన్ సీక్రెటే. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని లాభం కింద చూసి దాని మీద 12.5% ట్యాక్స్ వేస్తారు. అట్లాగే అపార్ట్మెంట్స్ కూడా ఒకప్పుడైతే బ్లాక్ వైట్ అని చాలా ఉండేది, కానీ ఇప్పుడు చట్టాలు చాలా టైట్ అయిపోయిన తర్వాత అందరూ అంతా వైట్లోనే తీసుకుంటున్నారు. సో నువ్వు ఎంత కొన్నావు అనేది క్లియర్గా ఉంటుంది, ఎంత అమ్ముతున్నావు అనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే తేడా ఏదైతే ఉందో ఈ తేడా మీద 12.5% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఈ మధ్యలో మీరు కట్టుకునే ఈఎంఐలు, వాటితో మీరు కట్టే వడ్డీలు, తర్వాత రిజిస్ట్రేషన్ ధరలు, ఇవన్నిటితో కలుపుకుంటే మీరు ఒక అపార్ట్మెంట్ కొని అమ్మితే ఖచ్చితంగా నికరమైన నష్టంలోకి వెళ్తారు. కాబట్టే ఇది రియల్ ఎస్టేట్కి పెద్ద దెబ్బ అని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు తగ్గిపోతాయని, మొత్తంగా మధ్యతరగతిని మరింత అభద్రతా భావంలోకి నెట్టే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.